ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అయితే అది ఎందుకోసం చేస్తారు, ఎలా జరుపుకుంటారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు మంజీష్ శర్మ గారు, ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. చాలా హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి, చాలా ప్రసిద్ధిగాంచింది అంటారు. సో అది ఎందుకోసం, ఈ దేవాలయం యొక్క రహస్యం ఏమిటి? మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు శ్రీరామ నవమి అంటే ఏమిటి అంటే, శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ రోజే కళ్యాణోత్సవాలను నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నటువంటి విషయం. దీనినే పుట్టినరోజు వేడుకగా భావించుకొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని అనాదిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి శ్రీరామ నవమి రోజు రాముడు జన్మించాడు కాబట్టి శ్రీరామ నవమి అని పేరుగాంచింది. అదేవిధంగా మన నస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ సీతారామచంద్రస్వామి దేవాలయము చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క దేవాలయంలోని విగ్రహాలు కూడా పురాతనమైనటువంటిది. దీనిని రెండవ భద్రాచల క్షేత్రంగా కూడా భక్తులంతా కూడా, గ్రామ ప్రజలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయంలో నుండి ఉన్నటువంటి విగ్రహాలు భద్రాచల క్షేత్రంలో ఉన్న విగ్రహాలను పోలి ఉండడము, అంతే శక్తిని కలిగి ఉండడం విశేషం. ఇక్కడ అనాదిగా కూడా లోక సంరక్షణార్థము, ఈ గ్రామ రక్షణ కొరకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరాముడు జన్మించినటువంటి శ్రీరామ నవమి నాడు జరుపుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయం. ఈ యొక్క కళ్యాణోత్సవాలు నిర్వహించడం ద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉంటుందని, ప్రజలంతా కూడా క్షేమంగా ఉంటారని, పాడి పంటలు సమృద్ధిగా పండి దేశమంతా సస్యశ్యామలంగా ఉంటున్నది అని గొప్ప భావన. అందుకే ఈ యొక్క ఉత్సవాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది, ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ ఆలయం ఇంత ప్రసిద్ధిగాంచడానికి ఈ దేవాలయం యొక్క రహస్యం ఏంటి? ఇది మునులు ప్రతిష్ఠ చేసినారు అన్న ఒక చరిత్ర ఉంది కాబట్టి ఇట్లాంటి దేవాలయాలు అరుదుగా కనబడుతూ ఉంటాయి. అది కూడా మన నస్పూర్ గ్రామంలో ఈ యొక్క దేవాలయాన్ని అంతా రాతితోనే నిర్మించినటువంటిది. ఈ లోపల ఉన్నటువంటి విగ్రహాలను కూడా మామూలు వాళ్ళు ప్రతిష్ఠించినటువంటివి కాదు. ఇక్కడ మునులు సంచారం జరిగింది. ఇక్కడ మునులే సాక్షాత్తు శ్రీరామచంద్రస్వామిని ప్రతిష్ఠింపజేశారన్నది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఇక్కడ ఒకే వేదిక పైన, సీతారాముల వేదిక పైన హనుమంతుడు పాదాల దగ్గర కాకుండా ఆ రామచంద్రమూర్తి పక్కకు ఒకే ఉచిత ఆసనంపై ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం విశేషం. ఇది ఎక్కడా కూడా కనబడదు. ఇది ఒక గొప్పనైనటువంటి విధంగా ఉంది. ఈ యొక్క దేవాలయంలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన నమూనా కూడా అంతే శక్తిని కలిగి ఉన్నాయన్నది వాస్తవం. సో ఈ కాలంలో ఇప్పుడు శ్రీరామనవమి అంటే చాలామంది నేటి యువతకు అయితే అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ధర్మం కానీ మన శాస్త్రం వాళ్ళకు చెప్పాలనుకుంటున్నారు. మంచి విషయం అడిగారు. ఈ సీతారామస్వామి యొక్క కళ్యాణం అనేది అసలు ఎందుకోసం జరుపుకుంటున్నాము ఈ యువతకు కూడా తెలియాలి. ఎందుకనంటే త్రేతాయుగంలో ఈ యొక్క వసంత ఋతువు నాడు, ఈ యొక్క చైత్రమాసమందు కర్కాటక లగ్నంలో శ్రీరామ నవమి నాడు ఆ యొక్క సీతారామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మనము అందరం కూడా కళ్యాణోత్సవాన్ని కన్నులారా కూడా అత్యంత వైభవంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని విషయం ఏంటంటే, రాముడు పుట్టినటువంటి రోజు కాబట్టి దీన్ని ఉత్సవంగా రామ కళ్యాణంగా చేస్తున్నాము. ఇది అందరూ తెలుసుకోవాలన్నటువంటి విషయం. సో ఇప్పుడు చాలామంది హనుమాన్ మాల అయితే వేస్తున్నారు. సో హనుమాన్ మాల వేసేటప్పుడు ఈ శ్రీరామనవమి అందులో ఉండాలి, అందులో భాగంగా అనుకుంటారు. సో అది ఎందుకు అంటే, రామునికి హనుమంతునికి ఉన్నటువంటి మిత్రత్వం చాలా గొప్పనైనటువంటిది. ఆయన యొక్క భక్తి కూడా చాలా గొప్పనైనటువంటిది. ఆ రామచంద్రమూర్తి యొక్క నామము ఎక్కడైతే వినబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు తిరుగుతాడు అనేటువంటి గొప్ప భావన అనేది ఉంది. అది నిజం కూడా. అదేవిధంగా ఈ యొక్క రామనవరాత్రాలలో కానీ, ఈ ఉత్సవాలలో కానీ, రాముని క్షేత్రాలలో కానీ ఈ యొక్క సమయంలోనే ఆంజనేయ స్వామి మాలధారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నప్పుడే మాలధారణ చేసుకుని ఆ యొక్క రామచంద్రుణ్ణి వేడుకుంటే మా యొక్క జన్మ చరితార్థం అవుతుంది అనేటువంటి గొప్ప
భావన ఉంది. కాబట్టి ఆయన సేవ చేసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో అందరూ కూడా దీక్షా స్వీకరణ అనేది చేయడం జరుగుతుంది. ఇదే దానికి ఒక మూలమైనటువంటి రహస్యం. ఓకే, థ్యాంక్ యూ రంజిత్ శర్మ గారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుతో అయితే మనకి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పడం జరిగింది. మళ్ళీసారి మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ ఆర్జే జయదేవ్.